ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానంటే ఆడికి ఎంత ప్రేమో. ఇదిగో నరసమ్మ ఉత్తరం. అమ్మా కూసంత చదివి పెట్టు తల్లి, చదివి పెట్టు. పిల్లలు గుర్తున్నది కదా, మన ఊరు నుంచి బతూ తెరువుకి దేశం వెళ్లిన కొడుకులు ఆళ్ల తల్లులకి రాసినట్టు ఉత్తరాలు రాయాలి. ప్రియమైన అమ్మకు, నీ కొడుకు గోవిందరావు రాయినది ఏమనగా, ఇక్కడ అంతా క్షేమం, అక్కడ నువ్వు కూడా క్షేమంగా ఉంటావని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా నాయన మా బాబే మా బాబే. నాకెప్పుడు నీ ఆరోగ్యం గురించే బెంగ. ఏం తింటున్నావో ఎట్టా ఉంటున్నావో అని నాకెప్పుడు దిగులుగా ఉంటది. ఆడికి ఎప్పుడు నా మీదే బెంగ. ఏలకింత అన్నం ఉడకేసుకుని తిను, ఆ, మాత్రలు మర్చిపోకుండా వేసుకో. అట్టాగే నాయన అట్టాగే. కిరాణా సరుకులు అయిపోతే కావుటోళ్ళు కొట్టుకెళ్ళి తెచ్చుకో. వానాకాలం కదా, ఇల్లు కారుతుందేమో, ఈసారి వచ్చినప్పుడు కొత్త రేకులు వేయిస్తాలే. ఆ, ఆ, బురదలో తిరక్కమ్మా, కాలు జారుతుంది. కాలు సెయ్యో ఇరిగిపోతే ఈ వయసులో కోలుకోవడం చాలా కష్టం. నిన్ను చూడాలని ఉండాదమ్మా, కానీ ఈడేమో నాకు సెలవు ఇవ్వడం లేదు. నువ్వేమో ఊరొదిలి రావు, నానేమో ఊరొచ్చి ఉండలేను. సీనుగాడు ఈసారి వచ్చినప్పుడు ఒక సీర కొని పంపిస్తాను, ఆ సీరని పండక్కి కట్టుకో. అట్టాగే. ఆ, నా కోసం ఉపాసాలు చేయకు, నీరస పడిపోతావు. ఈ వయసులో నిన్ను ఒంటరిగా ఉంచడం నాకిట్టం లేదు, కానీ తప్పట్లేదు. నువ్వు గుర్తొస్తే నా గుండె గుబ్బలవుతుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంతే సంగతులు. నీ కొడుకు గోవిందరావు. ఈ ఉత్తరాలే నాకు ఊపిరిపోతున్నాయి. ఈ 4 ముక్కలు కూడా ఆడి రాయకపోతే ఆడి మీద బెంగతో ఏనాడో కాటికి పోయేదాన్ని. నీ కొడుకు నిన్ను మర్చిపోయాడని తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని నానిలా ఉత్తరాలు రాయిస్తున్నాను. పత్తాను లక్ష్మి, నువ్వు ఉత్తరం చదువుతా అంటే నా కొడుకుతో మాట్లాడుతున్నట్టే ఉన్నది. నీకు బంగారం లాంటి మొగుడు వస్తాడు. అయ్యో దొంగ 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 అన్నా రండ్రా అదన్రా రాన్నా. దొంగ దొంగ నా నెక్లెస్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరైనా కాపాడండి. కన్ఫ్యూజ్ చేసి రౌండ్ అప్ చెయ్యొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేసుకుంటాను. ఎక్కువ కొట్టేసుకుంటాడా ఏంటన్నా? చూడు తమ్ముడు, పిల్లి ఎన్ని బొక్కల్లోకి దూరినా ఆఖరికి చిక్కాల్సింది ఎలక్కే. ఏంటి పిల్లి బొక్కలో దూరటం ఏంటి? ఎలక్ కదా దూరాలి. మధుసూదన్ మధుసూదన్ మధుసూదన్, నిన్ను సార్ 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 తనని ఒరిజినల్ పేరుతో పిలిస్తే నచ్చదు సార్. మ్యాడీ మ్యాడీ. అవును కదా మ్యాడీ. సారీ
నీకు ఆ పేరు నచ్చదు కదా, అయినా ఆ డైలాగ్ ఏంటి? కరెక్ట్ గానే చెప్పాను కదా సార్. ఇలా అయితే ఈ డెమో చేయడం కష్టం, నువ్వు హీరో అవ్వడం కష్టం, నేను డైరెక్టర్ అవ్వడం కష్టం. ఏమయ్యా, కనీసం తెలుగు రాదా? తెలుగులో కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదా? దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు భాష మనకి అమ్మ లాంటిది. అమ్మ మనకి జన్మనిస్తే తెలుగు మనకి ఉనికినిస్తాది. అలాంటి తెలుగుని తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి, పలకడం నేర్చుకోవాలి. అలాగే అక్క. సార్ ఇంకోటి ట్రై చేద్దాం. వద్దు బాబు, నీ తెలుగు డైలాగ్ విన్న తర్వాత డైరెక్షన్ చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయాయి. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు పుట్టిన నేల మనది. అంతటి గొప్ప మహానుభావుడు పుట్టిన నేల మీద పుట్టి మన తెలుగుని తల వంచుకునేలా చేయకూడదు. అలాగే అక్క. దేవేంద్ర గారు తగలబెట్టండి సార్. చెప్పు త్రిష. ఇక్కడ నువ్వు డాడీ షూట్ లో ఉన్నాను. షూటింగ్ కి వెళ్ళావా? ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలంటే ఎగ్జామ్స్ రాయాలి, కానీ హీరో కావాలంటే షూటింగ్కే వెళ్ళాలి. అది నాకు తెలుసు, కానీ ఇంకా సేపట్లో ఎగ్జామ్ ఉంది. ఈ సినిమాలో హీరోలు మీ తాతయ్యకి నచ్చవని నీకు తెలుసు. ఎగ్జామ్ రాయకపోయినా, రాసి ఫెయిల్ అయినా మీ తాతయ్య గారి దగ్గర నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు డాడీ. వదలండి, తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళొద్దు, నన్ను వదిలేయండి. ప్రభు, ఈ పాపి పేరు మధుసూదన్ గజపతి. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ పాపికి కుటుంబ సభ్యుల మాట అంటే లెక్కలేదు. కుటుంబ పెద్ద మాట అంటే గౌరవం లేదు. వాళ్ళ కోరిక మేరకు చదువుకోకుండా షూటింగులు మేకింగులు అంటూ కాలయాపన చేస్తున్నాడు ప్రభు. హర హర మహాదేవ. తాతయ్య, నేను పరీక్షా సమయానికి ఆలస్యంగా వెళ్లడమే కాకుండా ఉత్తీర్ణత కూడా సాధించలేకపోయాడు ప్రభు. చదివించేటోళ్ళుంటే సచ్చేదాకా చదువుకోమన్నా చదువుకుంటాను కదేటి. ఆ